ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినడే గొప్పడు. ఈ డైలాగ్ నిజంగా అల్లు అర్జున్ కి యాక్ట్ అవుతుంది. సో ఎందుకు ఈ మాట అన్నానో చివరకు వీడియో చూడండి. మీ వాల్యుబుల్ కామెంట్ ఎంతో అవసరం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి సడన్ గా ఎంట్రీ ఇచ్చారు అల్లు అర్జున్. మెగా అభిమానులతో పాటు తన అభిమానులను కూడా ఆశ్చర్యానికి గురి చేశారు బన్నీ. సో ఈ మధ్య సింగపూర్ లో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరగడంతో అతడు గాయాల పాలయ్యాడు. అయితే ఈ స్వల్ప గాయాలతో బయటపడ్డ మార్క్ శంకర్ ను పవన్ కళ్యాణ్ 2 రోజుల క్రితం ఇంటికి తీసుకొచ్చారు. దీంతో అగ్ని ప్రమాదంలో గాయాలై ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఇండియా రాగానే మార్క్ శంకర్ ను చూసేందుకు అల్లు అర్జున్ ఇంకా స్నేహారెడ్డి పవన్ కళ్యాణ్ ఇంటికి చేరుకున్నారు. తన భార్య పిల్లలతో కలిసి హైదరాబాద్ లోని పవన్ ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్ మార్క్ శంకర్ తో పాటు ఆయన కుటుంబాన్ని పరామర్శించి ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు. సరే, ఆ అబ్బాయి హెల్త్ బాగాలేదు, సో అందుకే వీళ్ళు వెళ్ళి పరామర్శించి వచ్చారు, అంతా బానే ఉంది. దీన్ని రాజకీయం గాని కాంట్రవర్సీ గాని చేయకూడదు. ఇదంతా ఒక ఎత్తు అయితే మెగా అభిమానులంతా షాక్ అవుతున్నారు. ఎందుకంటే మాకు ఆయనకు పడదు కదా. ఇప్పటి వరకు అదే భావంలో ఉన్న వీళ్ళంతా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళగానే బన్నీని ఓన్ చేసుకుంటూ పాజిటివ్ గా కామెంట్స్ పెడుతున్నారు. సో ఇంతకు ముందు మెగా ఫ్యాన్స్, పర్టికులర్ గా పవన్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ని టార్గెట్ చేసేవారు, అందరికి తెలిసిన విషయం. సో ఇకపై ఇలాంటి పనులు ఉండవని ఆశిద్దాం. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పాలి భయ్య, పవన్ కళ్యాణ్ ఇంటికి అల్లు అర్జున్ వచ్చి కొడుకుని పరామర్శించడం నిజంగా ఒక పాజిటివ్ వైబ్ అని చెప్పాలి. ఎందుకంటే గతంలో వీరిద్దరి మధ్య చాలా విభేదాలు ఉన్నాయనే ఒక రూమర్ నేపథ్యంలో అవేమీ లేవు, మేమంతా కలిసే ఉన్నాం, కష్టాలు వస్తే కలుస్తాం అనే ఒక ఇండికేషన్ ని జనాల్లోకి తీసుకెళ్లారు బన్నీ. కష్టాలు వచ్చినప్పుడు దూరంగా ఉండం, మేమంతా ఒకటే, కలిసేమున్నామనే భావనను ప్రజల్లోకి చూపించగలిగారు అల్లు అర్జున్. ఒక మాటలో చెప్పాలంటే పుష్ప 2 రిలీజ్ అప్పుడు సంధ్యా థియేటర్ ఇష్యూలో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. అప్పుడు చిరంజీవి దంపతులు వెళ్ళి కలిశారు తప్ప పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో ఉండి కూడా వెళ్ళలేదు. ఒక రకంగా అల్లు అర్జున్ తన తప్పు తెలుసుకున్నాడంటూ కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి ఈ ఎంటైర్ సినారియోలో. ఎందుకంటే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అనవసరంగా కెలుక్కున్నారు. సో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారంటే కనీసం విష్ కూడా చేయని అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి శిల్పా రవిచంద్రారెడ్డికి సపోర్ట్ ఇచ్చారు. అక్కడితో ఆకుండా వీడు నా ఫ్రెండ్ కోసం ఎంత దూరమైనా వెళ్తానంటూ కాసంత మెగా ఫ్యామిలీని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు అల్లు అర్జున్. సో అప్పుడు పిఠాపురంలో బాబాయ్కి మద్దతుగా రామ్ చరణ్ వస్తే వైసీపీకి సపోర్ట్ గా అల్లు అర్జున్ ప్రచారానికి వెళ్లి మీడియా లుక్ ని తన వైపు తిప్పుకున్నారు. సో ఒక రకంగా ఆ రోజు శిల్పా రవిచంద్రారెడ్డి నా ఫ్రెండ్ పిలిచాడు కాబట్టే ప్రచారానికి వచ్చాను అంటే చాలా చాలా బాగుండేది. సో మావ సంగతి తెలిసిందే కాబట్టి అక్కడ ఇష్యూ అయింది. సో ఈ గొడవతో అల్లు మెగా ఫ్యామిలీ మధ్య ఏవో కనిపించని గొడవలు జరుగుతున్నాయనే భావనలో జనాలు కూడా ఉండిపోయారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే అల్లు అర్జున్ తెలియక చేశాడులే అని అనడానికి స్కోప్ లేదు. ఇంకోటి ఏంటంటే శిల్పా రవిచంద్రారెడ్డి ఎంత ఫ్రెండ్ అయినా సరే అయిన వాళ్ళతో పంతాలు పెట్టుకోకూడదు బన్నీ. సో పాన్ ఇండియా లెవెల్ కి ఎదిగిన అల్లు అర్జున్ ఇంత చిన్న మిస్టేక్ ఎలా చేశాడని అప్పట్లో తలలు బాదుకున్నారు అల్లు ఫ్యాన్స్. సో ఇవన్నీ జరిగాక పుష్ప 2 రిలీజ్ అప్పుడు అల్లు అర్జున్ కి అంతగా కలిసి రాలేదు. కేసులు, కోర్టులు, గొడవలు ఇవే సరిపోయాయి. టైం బాగాలేనప్పుడు ఇంత రిస్క్ తీసుకోవడం ఎందుకులే అని అనుకున్నారో లేదో తెలియదు, కానీ మార్క్ శంకర్ ని చూడటానికి వెళ్ళి మన మధ్య ఎలాంటి గొడవలు లేవు, అపోహలు లేవు అనే ఒక పాజిటివ్ వైబ్ ని క్రియేట్ చేయగలిగారు అల్లు అర్జున్. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఆర్య 2 రిలీజ్ అప్పుడు బాబులకే బాబు కళ్యాణ్ బాబు అని ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కేకలు వేయడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ వచ్చి చితకబాదారు. సో ఇలాంటి చెదురు మొదురు ఘటనలన్నీ కూడా పెద్దోళ్ళ మధ్య గ్యాప్ వచ్చినప్పుడే జరుగుతుంటాయి. ఫైనల్ గా అల్లు అర్జున్ అండ్ పవన్ కళ్యాణ్ కలిపిన మార్క్ శంకర్ స్పీడ్ గా రికవర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ మస్ట్ గా పెట్టాలి. సో చూస్తూనే ఉండండి మహానగర్.